ప్రైజ్ ద లార్డ్. దేవునామమునకు మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఈ కార్యక్రమము మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి ఈ కార్యక్రమాన్ని మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి తెలియజేయవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఈ భూమి మీద జీవించే ఈ క్రైస్తవ జీవితంలో కూడా మరి ఎన్నో కష్టాలు ఉంటాయండి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వీటన్నిటినీ కొన్నిసార్లు మనం ఎదుర్కొంటూ ఉన్నామండి. కొన్నిసార్లు మన యొక్క శోధనలకు లేదా మన యొక్క కోపాలకి లేదా మన శ్రమలకి మన కష్టాలకి సాతాను కూడా కొన్నిసార్లు కారకుడుగా ఉంటాడు. కొన్నిసార్లు మనుషుల ద్వారా, కుటుంబం ద్వారా లేదా స్నేహితుల ద్వారా ఏదో విధంగా కొన్ని శ్రమల్ని, మరి ఫ్రస్ట్రేషన్స్ని, కోపాన్ని, వీటన్నిటినీ తీసుకొస్తూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలు, మరి క్రైస్తవులు వీటిని మనం జీవించడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు బైబిల్లో నుండి అమూల్యమైన సత్యాల్ని దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. కొంతమంది వ్యక్తుల ద్వారా దేవుడు కొన్ని ఇలాంటి శ్రమలను జయించినటువంటి కొందరు దైవ భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడండి. ఏంటి అంటే, ఒక క్రైస్తవుని యొక్క జీవిత ఆనంద రహస్యాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ కష్టాలన్నింటినీ జయించి మనం ఈ భూమి మీద మనం జీవించేటువంటి ఈ జీవిత యాత్రలో మనం సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా జీవించడానికి ఒక ఏకైక మార్గం ఏంటంటే, క్రైస్తవ జీవిత ఆనంద రహస్యానికి ఏకైక మార్గం ఏంటి అంటే దేవుని ప్రసన్నతను అనుభవించడం. మనం దేవుని ప్రసన్నతలో మరి ఈ ఆనందాన్ని మనం పొందుకోగలము అనేటువంటి సత్యాల్ని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని ప్రసన్నత అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనం ఉన్న చోటున దేవుడు ఉండడమే దేవుని యొక్క ప్రసన్నత. మన జీవితంలో మరి దేవుని ప్రసన్నత అంటే క్రైస్తవులు లేదా దేవుని బిడ్డలు ఈ యొక్క దేవుని ప్రసన్నతను మనం రెండు విధాలుగా అనుభవించవచ్చండి. ఒకటి, వ్యక్తిగతంగా మనం దేవుని ప్రసన్నతను అనుభవించవచ్చు. అంటే మనం దేవుని సన్నిధికి ప్రార్థనకు వెళ్ళినప్పుడు, మరి ధ్యానం చేసేటప్పుడు, దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు, దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవిస్తాం. ఇది వ్యక్తిగతంగా. అలాగే కొన్నిసార్లు మనం దేవుని ప్రసన్నతను మనం ఎక్కడ అనుభవిస్తామంటే దేవుని యొక్క మందిరంలో. మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఎంతోమంది దైవ భక్తులు దేవుని యొక్క మందిరంలో ఈ యొక్క ఆనందాన్ని అనుభవించినారు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరం ఎవరంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మరి సంఘస్థులే దేవుని యొక్క ఆలయం అని కొత్త నిబంధనలో రాయబడి ఉంది. కాబట్టి మనం దేవుని ప్రజలతో మనం ఆరాధించినప్పుడు, మనం ప్రార్థనా కూడికలకు వెళ్ళినప్పుడు దేవుని ప్రసన్నతను మనం అనుభవించవచ్చు. కాబట్టి ఈరోజు మనము నలుగురు వ్యక్తుల ద్వారా ఏ విధంగా వారు దేవుని ప్రసన్నతలో విడుదల పొంది దేవుని యొక్క ప్రసన్నతలో ఈ ఆనందాన్ని పొందినారో మనం బైబిల్లో నుండి కొంతమందిని మనం చూస్తాం. నలుగురిని మనం చూడబోతున్నామండి. ఒకటి, హన్నా జీవితంలో ఏ విధంగా ఆమె దేవుని ప్రసన్నతలో సంతోషాన్ని అనుభవించింది. అలాగే దావీదు జీవితంలో, అలాగే మోషే జీవితంలో, అలాగే పౌలు గారి జీవితంలో కూడా వారు ఏ విధంగా ఆ కష్టాలని వారు దేవుని ప్రసన్నతకి వెళ్ళి వారు ఆ శ్రమల నుండి విడుదల పొంది ఆనందాన్ని అనుభవించినారో మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా మనం హన్నా గురించి మనం మాట్లాడతామండి. మనకు తెలుసు, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 భార్యలు. ఒక ఆమె పేరేమో హన్నా, మరొక భార్య పేరేమో పెనిన్నా. వీరిద్దరూ మరి ఎల్కానాకు భార్యలుగా ఉండినారు. మరి అన్నాకి పిల్లలు లేరు, మరి పెనిన్నాకి పిల్లలు కలిగినారు. హన్నాకి పిల్లలు కలగనందున ఆమెకు చాలా కష్టాలని, శ్రమల్ని అనుభవించిందండి. ఆ రోజుల్లో మరి పిల్లలు లేకపోతే శపించబడిన వారుగా చూస్తారండి. సమాజంలో తిరస్కరించబడిన వారుగా మరి వారు ఎంచబడతారు. ఆ రోజుల్లో అలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇవి మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు లేకపోయినప్పుడు మరి సూటిపోటి మాటలతో వారిని ఏం చేస్తుంటారు, నిందిస్తుంటారు, లేనిపోని మాటలు అంటుంటారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి హన్నా దగ్గర నుంచి ఒక గొప్ప సత్యాన్ని దేవుడు మనకు నేర్పించబోతున్నాడు.
ఉన్నాడు. ఈ మొదటి సామువేలు గ్రంథాన్ని గన మీరు 1వ అధ్యాయం 1-18 చదివితే ఆమె యొక్క కష్టాన్ని, ఆమె యొక్క శ్రమను, ఆమె యొక్క బాధను ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క మాట రాయబడి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ఆ మాటలు మాత్రం మీకు తెలియజేస్తాను. అన్న అనుభవించినటువంటి శ్రమలు. మరి 7వ వచనంలో చదివితే, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఇంగ్లీష్లో మనం చదివితే షీ వెప్ట్ అండ్ వుడ్ నాట్ ఈట్, అంటే ఆమె ఏడుస్తూ అన్నం కూడా, ఆహారం కూడా తినలేకపోయింది. ఎందుకంటే ఆమె బాధ. నిజం చెప్పాలంటే ఒకే ఇంట్లో ఉన్నారు. మరి సవతి అయినటువంటి పెనిన్న ఎప్పుడంటే అప్పుడు సూటిపోటి మాటలతో ఆమెను బాధించి ఉండొచ్చు. వారి బంధువుల చేత ఆమెకు అవమానం కలిగి ఉండొచ్చు. ఆమె జీవించిన గ్రామంలో, సమాజంలో అవమానాల్ని ఆమె ఎదుర్కొనింది. అందుకే ఆమె ఏడ్చుచు దేవుని యొక్క మందిరానికి ప్రతి సంవత్సరం షీలోకి వీరు వచ్చేవారండి. వచ్చినప్పుడల్లా ఆమె ఏడుస్తూ దుఃఖాక్రాంతురాలుగా ఉండేది. అన్న తన జీవితం యొక్క కష్టాలని ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క మాట రావి, ఆ మాటలు మాత్రం చెప్తూ ఉన్నానండి. మరి ఇప్పుడు చదివినాం ఏంటంటే ఆమె ఏడ్చుచు ఆమె భోజనం చేయకుండా ఉండిందని. 8వ వాక్యంలో చదివితే మనోవిచారము కలిగినదై ఉండెను. ఇంగ్లీష్లో డౌన్ హార్టెడ్, ఆమె అట్లా రాయబడింది, ఆమె మనోవిచారం. తర్వాత 10వ వచనానికి వస్తే బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచూ ఉండెను. ఇంగ్లీష్లో బెటర్నెస్. ఓకే. తర్వాత 10వ వచనంలో రాయబడింది, సైన్యములకు అధిపతిరాగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. తర్వాత శ్రమని రాయబడింది. ఆమె ప్రార్థించినప్పుడు తన హృదయంలోనే ఆమె మాటలు చెప్పకుండా ఆమె ప్రార్థించింది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. అలాగే మనోదుఖము గలదానై, ఇంగ్లీష్లో డీప్లీ ట్రబుల్డ్, మనోదుఖము, అత్యంత కోపము, అంటే గ్రేట్ యాంగ్యూష్ అండ్ గ్రీఫ్, ఇలాంటి పదాలు రాయబడింది. ఎందుకు నేను చెప్తున్నానంటే మరి ఇరిటేషన్, ఇవన్నిటినీ, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ మనకు ఎందుకు వస్తుందంటే కొందరు నిష్కారణంగా మనల్ని నిందిస్తుంటారు, నిష్కారణంగా ద్వేషిస్తుంటూ ఉంటారు. వీటన్నిటినీ మనం విన్నప్పుడు కొన్నిసార్లు మనం తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. అన్న జీవితంలో కూడా ఒక భయంకరమైన శ్రమను ఎదుర్కొనింది. ఆమెకి పిల్లలు లేనందున, అందుకే ఆమె దేవుని మందిరానికి వచ్చి ఆమె చేసినటువంటి కార్యం ఏంటంటే మరి ఆమె ప్రార్థిస్తూ అన్న తన సమస్యనంతా దేవుని ప్రసన్నతలో కుమ్మరిచ్చింది అని రాయబడింది. అంటే దేవుని ప్రసన్నతకు వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అమూల్యమైన సత్యం ఏంటంటే, మనం దేవుని ప్రసన్నతకు వెళ్ళినప్పుడు, లేదా వ్యక్తిగత జీవితంలో ప్రార్థనకు వెళ్ళినప్పుడు, లేదా మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని ప్రజలతో కలిసి ప్రార్థించేటప్పుడు మనము అక్కడ దేవుడు ఉంటాడండి. దేవుని ప్రసన్నత ఉండినప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఉండేటువంటి కష్టాన్ని, మనకు ఉండేటువంటి శ్రమని, నిట్టూర్పుని, మరి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ని, వీటన్నిటినీ దేవుని ప్రసన్నతలో కుమ్మరించాలి. అన్న తనకున్నటువంటి సమస్యనంతా దేవుని ప్రసన్నతలో నీళ్లులాగా కుమ్మరించింది. అంటే అర్థం ఏంటంటే ఒకసారి నీళ్లు పోస్తే దాన్ని మనం తిరిగి తీసుకోలేం. అలాగ దేవుని సన్నిధిలో తన సమస్యను కుమ్మరించింది కనుక ఒక గొప్ప విడుదల పొందుకొని మరి అక్కడ ఉన్నటువంటి ఏలి చెప్పడం జరిగింది, అమ్మా దేవుడు మీ ప్రార్థన విన్నాడు, మీరు సమాధానం గల దానివై వెళ్ళన్నప్పుడు ఆ రోజు నుంచి ఆమె భోజనం చేయొచ్చు, సంతోషంగా ఉండింది. దేవుడు తన గర్భాన్ని తెరిచి ఒక గొప్ప దైవజనుడైనటువంటి, మరి ఆ రోజుల్లో పేరు ప్రతిష్టలు పొందినటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలుని దేవుడు అన్నాకి ఇచ్చినాడు. అన్నా కూడా దేవుని సేవకు ఆయన్ని సమర్పించింది. మరి గొప్ప దైవజనుడు అయినటువంటి మరి దావీదుని, మరి ఇశ్రాయేలుకు మొదటి రాజు అయినటువంటి సౌలుని అభిషేకించినటువంటి వ్యక్తి ఎవరంటే సమూయేలు. ఆ రోజుల్లో గొప్ప పేరు కలిగిన ఒక వ్యక్తి, దైవజనుడు ఇశ్రాయేలులో ఉన్నాడు అంటే అది సమూయేలు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనం దేవుని సన్నిధిలో మన కష్టాలని, మన శ్రమల్ని, మన ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్, ఏదైనా సరే మనం దేవుని ప్రసన్నతలో
చెప్పడం మనం నేర్చుకోవాలి, దేవునికి చెప్పడం నేర్చుకోవాలి. అలాగే ప్రతి విషయాన్ని మనం మనుషులకు చెప్పకూడదు, ప్రతి విషయాన్ని మనం దేవునికి చెప్పాలి. అలా చెప్పినప్పుడు దేవుడు ఒక గొప్ప విడుదల ఇస్తాడు. మరి హన్నాకి దేవుడు ఒక గొప్ప విడుదల ఇచ్చినాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలారా, నీ జీవితంలో నా జీవితంలో హన్నా లాంటి ఒక దుఃఖాన్ని, మరి సమస్య అన్నాకు కలిగిన సమస్య మనకు ఉండకపోవచ్చు, సమస్య ఏదైనా ఉండవచ్చు, బట్ ఒక పరిస్థితి మాట ఒకటి ఏంటి, కోపం, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటుందండి. ఏ సమస్య ఏదైనా ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటి నుండి విడుదల పొంది దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని మనం పొందడానికి ఒకే ఒక మార్గం, మన దేవుని ప్రసన్నతలో ప్రతి సమస్యను చెప్పడం మనం నేర్చుకోవాలి. మరి అన్నాకి దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎప్పుడంటే మన సమస్యను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. రెండవదిగా మనం దావీదు దగ్గరకు వస్తామండి. నిజం చెప్పాలంటే దావీదు గొప్ప రాజు. ఆయన ఉండేటువంటి సామ్రాజ్యంలో ఆయనకి ఏదీ కొదవలేదండి. మరి వెండి బంగారము కానీ, ఆహారము కానీ, ఈవెన్ ఆ రోజుల్లో వివాహం చేసుకోవడానికి కూడా ఎంతమంది వివాహం చేసుకోవడానికి కూడా అనుమతి కలిగినటువంటి రోజులు ఆ రోజుల్లో. అలాంటి రోజుల్లో మరి దావీదు జీవించినప్పుడు తన ఆనందాన్ని, తన యొక్క సంతోషాన్ని ఎక్కడ ఆయన కనుగొన్నాడు, ఎక్కడ నిజమైన ఒక వ్యక్తికి నిత్య సంతోషం, ఎక్సైట్మెంట్, ఆనందం ఎక్కడ ఉంటుందంటే ఆయన కూడా కనుగొన్నాడు. ఎక్కడ ఉంది అంటే మనం ఒక్కసారి కీర్తనలు 27:4 కొన్ని మాటలు నేను చదువుతున్నా. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కీర్తనలో 122:1 చదివితే యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. అంటే దేవుని ప్రసన్నతలో సంతోషం ఉందండి. దావీదు మరి తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఘనతల్లో ఆయన ఆనందాన్ని వెతకలేదు, మరి స్త్రీల్లో ఆనందాన్ని వెతకలేదు, అలాగే డబ్బులో ఆనందాన్ని వెతకలేదు, ఆయన అధికారంలో ఆనందాన్ని వెతకలేదు. ఎందుకంటే అందులో నిత్య ఆనందం లేదు. నిజమైన ఆనందం, నిజమైనటువంటి ఎక్సైట్మెంట్ ఎక్కడ ఉంది అంటే దేవుని ప్రసన్నతలో ఉంది. అది కనుగొన్నాడు. అందుకే దావీదు దేవుడి దగ్గర వరం అడిగినాడంట. మనమంతా ఎలాంటి వరం అడుగుతామండి? అంతా అన్నీ కలిగి సమృద్ధిగా కలిగి ఉన్నటువంటి దావీదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదండి, నాకు డబ్బు ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, ఈ ఉద్యోగం ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, ఈ కారు, ఇల్లు ఉంటే హ్యాపీ, ఏదైనా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం. మరి దావీదుకి అన్నీ ఉన్నాయి కదండి. నిజంగా ఇవన్నీ ఉంటే మనం ఆనందాన్ని, నిత్య ఆనందాన్ని అనుభవించగలిగితే మరి దావీదు ఎందుకండి అన్నీ కలిగి కూడా దేవుని యొక్క ప్రసన్నతను ఆ వరాన్ని అడిగినాడంట, వెతకుతున్నాడు. అంటే నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో. ఒక మాట నేను మీకు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రసన్నత వ్యక్తిగత జీవితం కంటే మరి మందిరములో మరి ఎక్కువగా ఉంటుందనే సత్యాన్ని మనం గమనించాలి. మనం క్రొత్త నిబంధనలు చదివినప్పుడు మరి సంఘము ప్రార్థించగా చెరసాల బద్దలాయను, సంఘము ప్రార్థించక భూమి కూడా వణికిపోయిందని చెప్పి, షేకెన్ ఇంగ్లీష్లో. అంత గొప్ప శక్తి ఎక్కడుందంటే దేవుని ప్రసన్నతలు, అంటే దేవుని మందిరములో. మరి ఈ విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని మందిరం క్రొత్త నిబంధనలు దేవుని ప్రజలకు కూడే స్థలమే దేవుని యొక్క మందిరం. క్రొత్త సంఘస్థులే దేవుని యొక్క మందిరం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి దేవుని ప్రసన్నతను అనుభవించడానికి మనమందరూ కూడా దావీదు దగ్గర నుంచి నేర్చుకునే సత్యం ఏంటంటే, దావీదు ఆయన ఉండేటువంటి అధికారంలో వీటన్నిటిలో ఆయన ఆనందాన్ని వెతుక్కోలేదు, కానీ ఆయనకు ఆనందం అంతా కూడా దేవుని ప్రసన్నతలో. ఆయనకి శత్రువులు ఉన్నారు, ఆయనకి కష్టాలు ఉన్నాయి, ఆయనకి అన్నీ ఉన్నప్పటికీ ఆయనకి శత్రువులు ఉన్నారు, ఎంతోమంది శత్రువులు. మరి సౌలు, తన సొంత మామ సౌలు, మరి ఇంట్లో కుమారుడు అబ్షాలోము విరుద్ధంగా లేచినాడు. తనతో ఉండినవారు, మరి తన ప్రజలు, మరి ఇతర దేశస్తులైన ఫిలిష్తీయులు, అనేకులు ఇశ్రాయేలుకు విరోధులైనటువంటి వీరందరూ కూడా దావీదుకి శత్రువులై ఉన్నారు. ఈ శత్రుత్వాన్ని, వీటన్నిటినీ అనుదిన జీవితంలో వీటన్నిటినీ జయించడానికి ఒకే ఒక ఏకైక మార్గాన్ని ఆయన కనుగొన్నాడు. ఏంటంటే దేవుని ప్రసన్నతలోనే మనం ఆనందాన్ని అనుభవించగలం. మరి అన్నా కూడా ఒక గొప్ప
విడుదల పొందుకునింది. తన యొక్క శ్రమల్లో నుండి, తన యొక్క అపనిందల్లో నుండి, తనకున్న అవమానంలో నుండి విడుదల పొందింది దేవుని ప్రసన్నతలో. మరి దావీదు జీవితంలో కూడా ఎందుకు ఈ వరాన్ని అడుగుతున్నాడు, వెతుకుతున్నాడంటే నిజమైన సంతోషం దేవుని ప్రసన్నతలో ఉంది. కాబట్టి దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలారా, మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది శత్రువులుగా ఉండినా మరి మనం భయపడకుండా మనం దేవుని సన్నిధికి వెళ్ళి మన యొక్క సమస్యలన్నీ దేవుని సన్నిధిలో మనం కుమ్మరించినప్పుడు గొప్ప విజయాన్ని పొందుకుంటాం. ఎందుకంటే మన యొక్క సంతోషం, మన యొక్క ఆనందం దేవుని ప్రసన్నతలో ఉందనేటువంటి సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి దావీదు దగ్గర నుంచి కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన కూడా శత్రువుల్ని వీటన్నిటినీ జయించగలిగినాడు. ఒకే ఒక మార్గం, ప్రతి విషయాన్ని వెళ్ళి దేవుని ప్రసన్నతలో చెప్పి ఒక గొప్ప విడుదల పొందినాడు. అలాగే మనం మోషే దగ్గరికి వస్తామండి. మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషేని దేవుడు పిలిచినప్పుడు నిజంగానే మొదటిగా ఆయన వెళ్ళడానికి నిరాకరించినాడు. తర్వాత చివరిగా నిర్ణయించుకొని వెళ్ళినాడండి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశము నుండి మరి కానాను దేశానికి తీసుకురమ్మని మోషేని పంపినప్పుడు మోషే జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు మనందరికీ నేర్పిస్తున్నాడు. ఏంటి అంటే మోషే ఇశ్రాయేలు ప్రజలను తీసుకురావడానికి వెళ్ళి అక్కడ ఇశ్రాయేలు పెద్దలందరినీ సమకూర్చి వెళ్ళి మరి అన్నిటినీ మనం వివరంగా కొన్ని మాటలు మాత్రం తెలియజేస్తున్నాను. అక్కడ వెళ్ళి వారిని మరి ఫరోతో మాట్లాడి వచ్చినప్పుడు ఫరో వారి యొక్క ఇశ్రాయేలు మీద ఆ వెట్టి సాకరి పనుల్ని రెట్టింపు చేసినాడు. గడ్డిను అయినా మీరు లెక్క ప్రకారం ఇటుకలు ఇయ్యాలా, ఈ విధంగా చాలా కష్టాలు పెట్టినప్పుడు మరి వాళ్ళు వెళ్ళి మరి మోషే దగ్గర మొరపెడతారు. ఎందుకయ్యా నువ్వు వచ్చి మాకు ఇన్ని శ్రమలు పెట్టినావు, ఏదో ఉన్న శ్రమలతో మేము తృప్తి పొంది ఉంటాము కదా అట్లా అని చెప్పి. అయితే మోషే దగ్గర ఒక గొప్ప లెసన్ ఏంటంటే ఏ దేవుడైతే అతను పిలిచినాడో అదే దేవుని దగ్గర వెళ్ళి నిలబడినాడు. అయ్యా ఇది పరిస్థితి అంటే మరలా దేవుడు చెప్పిస్తాడు ధైర్యంగా వెళ్ళని. కాబట్టి ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు మోషే కూడా అండి. ఇశ్రాయేలు ప్రజలు నీటికి సనుక్కున్నారు, మాంసానికి సనుక్కున్నారు, కొన్నిసార్లు విగ్రహారాధనలు చేసినారు, వ్యభిచరించినారు, కొన్నిసార్లు మోషే మీద తిరగబడ్డారు. ఇలాంటి కార్యాలు జరిగినప్పుడల్లా మోషే చేసింది ఒకే ఒక కార్యం. ఏదైనా జరగని, వారు సనుక్కున్నా, వారి పాపం చేసినా, ఏదైనా సరే నేరుగా వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడేవాడు మోషే. ఏదైనా సరే, ఏ సందర్భమైనా చూడండి, ఐగుప్తు నుండి కనాను దేశానికి వారిని 40 సంవత్సరాలు నడిపించినటువంటి ఆ యాత్రలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు మోషే. అయినా ఆయనలో కూడా ఒక గొప్ప పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. ఏంటి అంటే ఇంకొక విషయాన్ని మనం చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి ఆ రాత్రి బయలుదేరి మరి దేశాన్ని విడిచి వస్తున్నారు. మరి కానానుకు ప్రయాణించేటప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం ఆ యుద్ధ ఆయుధాలతో వస్తున్నారు, గుర్రాలు రథాల మీద వస్తున్నారు. వీరి దగ్గర ఉండేది ఏంటంటే వారి దగ్గర ఉండే చిన్నపిల్లలు, మేకలు, గొర్రెలు వీటినే తీసుకొస్తున్నారు. వారితో యుద్ధం చేసేటువంటి సామర్థ్యం నిజంగా లేదు, కృంగిపోయినారు. వెంటనే మోషేతో చెప్పినారు, ఏమయ్యా ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినారు? మేము చనిపోయి ఉంటే మేము అక్కడే మా బిడ్డలకు సమాధులు చేసుకొని ఉంటాము కదా. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. అప్పుడు కూడా మోషే చేసింది చాలా ఈవెన్ నో టైం. అక్కడ నిజంగా దేవుని దగ్గర నిలబడే టైం కూడా లేదు. పరిగెడుతున్నాడు మోషే. వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడి వెంటనే దేవుడు చెప్పినాడు, నువ్వు ప్రార్థించాల్సిన అవసరం లేదు మోషే, యూ జస్ట్ గో, నీ కర్ర చాపు అట్లా అని చెప్పి. ఎందుకంటే ఫరో సైన్యం వేగంగా వెనకాల వస్తున్నారు. వెంటనే మోషేకి దేవుడు చెప్పినాడు, వెళ్ళి నీ కర్ర చాపని. ఎర్ర సముద్రం రెండుగా చెల్లింది. వారు మరి ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చినారు. ఈ ప్రయాణంలో మరి మోషే దగ్గర నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, ప్రియా దేవుని ప్రజలారా, మనం అనుకోవచ్చు నిజంగానే బైబిల్లో మగవారు 6 లక్షల మంది అని రాయబడింది ఇశ్రాయేలు. కొంతమంది ఏం చెప్తారు, మొత్తం పిల్లలు స్త్రీలు అందరూ కలిపి కొంతమంది 20 లక్షలు అంటారు, కొంతమంది 30 లక్షలు. నో ప్రాబ్లం, ఎంతమంది అనేది మనకు సమస్య కాదు. కానీ ఒక గొప్ప జన సమూహాన్ని మోషే మరి ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించడానికి ఒకే ఒక ఏకైక మార్గం. ప్రతిసారి
వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడేవాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవిత యాత్రలో మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి. మోషేలాగా గొప్ప జనాన్ని మనం నడిపించకపోయినాను చిన్న చిన్న వాటిలో కూడా మనం కృంగిపోతుంటాం, ఫ్రస్ట్రేషన్కి గురి అవుతాం, తీవ్ర ఒత్తిడికి గురి అవుతాం, కోపం వస్తుంది, కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్లో మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ఎదుర్కొనే సమస్యల్ని కొన్నిసార్లు కుటుంబంలో మరి భార్య ద్వారా సమస్య రావచ్చు, కొన్నిసార్లు భర్త ద్వారా రావచ్చు, కొన్నిసార్లు పిల్లల ద్వారా రావచ్చు, కొన్నిసార్లు తల్లిదండ్రుల ద్వారా రావచ్చు, కొన్నిసార్లు తోబుట్ల ద్వారా రావచ్చు, కొన్నిసార్లు స్నేహితుల ద్వారా, ఆత్మీయ సహోదరుల ద్వారా, సహోదరి ద్వారా, లేదా ఆత్మీయుల ద్వారా కూడా కొన్నిసార్లు శ్రమలను సాతాను అన్నెసెసరీగా తీసుకొస్తూ ఉంటాడండి. వీటన్నిటికీ మనం కృంగిపోకుండా ముందుకు కొనసాగాలంటే ఒకే ఏకైక మార్గం ఏంటంటే ప్రతి విషయాన్ని మోషేలాగా మనం దేవునితో చెప్పినప్పుడు తప్పనిసరిగా విడుదల పొంది ఒక గొప్ప ఆనందాన్ని మనము అనుభవించగలము. ఇదే దేవుడు మనందరికీ తెలియజేస్తున్నటువంటి మరి గొప్ప సత్యం. ప్రియా దేవుని ప్రజలారా, నిజంగానే దేవుడు మోషే గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అట్టని చెప్పి దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇచ్చినాడండి. ఆ భూమి మీద ఉన్న వారిలందరిలో సాత్వికుడు అని చెప్పి కూడా బైబిల్లో రాయబడింది. దేవుని దగ్గర ఒక గొప్ప సాక్ష్యం పొందినాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. ఆ విధంగా ఉండడానికి ఒకే కారణం, ప్రతి విషయాన్ని దేవుని దగ్గర చెప్పడము నేర్చుకున్నాడండి. మరి పౌలు దగ్గరకు వస్తామండి. మరి పౌలు జీవితంలో కూడా ఒక గొప్ప ఆనందాన్ని పౌలు కూడా అనుభవించినాడు. ఎందుకంటే పౌలు దేవుని సేవకు పిలువబడినప్పటి నుంచి ఎన్నో కష్టాలని, ఎన్నో శ్రమల్ని, ఎన్నో పోరాటాలను ఆయన ఎదుర్కొన్నాడు. మనం 2 కొరింథీ 11:23 నుంచి చదివితే ఆయన శ్రమల లిస్ట్ అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. చివరికి ఇంకా చెప్పవలసినవి అనేకమున్నవి అని చెప్తాడు. ఇన్ని కష్టాలని జయించగలగడానికి ఆయన కూడా ఒక ఏకైక మార్గాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఒక్కసారి ఈ కొన్ని మాటలు మాత్రం చదువుతున్నాను. అపోస్తులైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4-7 వరకు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. నిజంగానే ఈ పత్రిక పౌలు రాసినప్పుడు జైల్లో ఉన్నాడు. జైల్లో నుండి ఆయన చెప్తున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని రాయడానికి ఒకే ఒక కారణము ఏంటంటే ఆయన దేవుని ప్రసన్నతలో తన జీవితాన్ని గడిపినారు. సో అద్భుతమైందంటే పౌలు చెరసాల్లో వేయబడినారు. వారి చీకటి ఆ రోజుల్లో ఎంత భయంకరమైంది. ఆ రోజుల్లో జైలు అంటే, ఆ జైలు అనుభవంలో పౌలు గారు నేర్చుకుందంటే పాటలు పాడి దేవుని స్తుతించినారు పౌలు శీలు. అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది, మనందరికీ తెలుసు ఈ అద్భుతం. నిజంగానే పౌలు గారి జీవితంలో జైల్లో ఉండిన మరి ఎక్కడైనా ఆహారం లేకుండినా, అందుకే ఆయన చెప్పి శ్రమైనను కష్టమైనను ఉపద్రవమైనను వస్త్రహీనతను ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడని. ఆయన ఎక్కడ ఉండినా దేవుడు తనతో ఉన్నాడు, దేవుని ప్రసన్నత తనతో ఉంది కనుక ఆయన ఈ ఆనందాన్ని అనుభవించగలిగి మరి విశ్వాసులు కూడా రాయగలుగుతున్నాడు. ఏంటంటే ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. ఏంటి పౌలు గారు చెప్పేదంటే, మీరు దేవుని ప్రసన్నతకు వెళ్ళినప్పుడు, వ్యక్తిగతంగా లేదా సంఘానికి మీరు వెళ్ళినప్పుడు, దేవుని ప్రసన్నతకు వెళ్ళినప్పుడు పౌలు గారు చెప్పేది ఏంటంటే కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడైనా మనం వెన్ వి గో టు గాడ్స్ ప్రెజెన్స్ మనం థ్యాంక్స్ గివింగ్తో మనం వెళ్ళాలండి. అంటే మనము కృతజ్ఞతాపూర్వకంగా వెళ్ళాలి. ఎప్పుడు మనం ప్రార్థనకు వెళ్ళినా, ఎప్పుడు దేవుని ప్రసన్నతకు వెళ్ళినా, కష్టం ఉండొచ్చు లేదనిలా, మరి అన్నలాగుంటే మనం సమస్య వెళ్ళినప్పుడు వెంటనే సమస్యతో మనం ప్రారంభించవచ్చు. కానీ మనం దేవుని ప్రసన్నతకు వెళ్ళినప్పుడు పౌలు గారు చెప్తాడు కృతజ్ఞతాపూర్వకంగా వెళ్ళండి అని. దేవుడు చేసిన మేలుని తలంచుచూ మనం ప్రార్థించాలి. అలా ప్రతి విషయాన్ని చెప్పాలని పౌలు కూడా చెప్తున్నాడు. అందుకే ఆయన చెప్తాడు,
మనం కొన్నిసార్లు మన సమస్య పరిష్కారానికి మరి కొంతమంది పెద్ద పెద్ద అధికారులు, నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ తెలుసు, నాకు సీఎం తెలుసు అంటుంటారు. నీ సమస్యకు విడుదల దేవుడు వీరందరినీ సృష్టించిన దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. కాబట్టి నీ సమస్య పరిష్కారానికి నీ డబ్బు, నీ జ్ఞానం, లేదా నీకున్న హోదా, లేదా నీకున్న మనుషుల్ని ఎతకొద్దండి. దేవుని బిడ్డలారా, మనకున్న గొప్ప ఆనందం దేవుని ప్రసన్నతలో ఉందనే సత్యాన్ని మరవద్దు. దేవుని ప్రసన్నతలో గొప్ప ఆనందం ఉంది. అదే పౌలు గారు కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు చెప్పిన ఈ మాట ఏంటంటే, మీ తలంపులకు, అంటే దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కూడా కావలి ఉండండి, మీ ఆలోచనలకు కూడా కావలి ఉండండి అని చెప్పి ఎంత గొప్ప ఆశీర్వాదం. మరి పౌలు గారు తన జీవిత యాత్రను ఏ విధంగా ముగించినానంటే, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని అని చెప్పి తన జీవితంలో ఒక తృప్తికరంగా తన జీవితాన్ని ముగించగలిగినాడు. కారణము ఒకటే, తనలో ఉన్న ప్రతి సమస్యను ఆయన దేవునికి చెప్పుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని యొక్క మాటలు మనం విన్నాం. మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, అన్నా కానీ, మరి మోషే కానీ, మరి దావీదు కానీ, మరి పౌలు కానీ, వీరందరిలో నుంచి దేవుడు మనకు నేర్పించే అమూల్యమైన సత్యం ఏంటంటే, మన సమస్యను, మన కష్టాన్ని, మన కన్నీటిని, ఎనీథింగ్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవిత యాత్రలో కలిగే ప్రతి సమస్యను కూడా మనం దేవుని సన్నిధికి చెప్పాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు చెప్పాలి. అలాగే మనకు దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదంతో కూడా మనం దేవుని ప్రసన్నతకి వెళ్ళాలి. అంటే దేవుడు చేసిన మేలుతో కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. కాబట్టి మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను, ప్రతి విషయాన్ని దేవునికి చెప్పండి, ప్రతి విషయాన్ని మనుషులకు చెప్పవద్దు. మీకు చెప్పవలసినవి కొన్ని చెప్పండి, మరి అన్నిటినీ చెప్పవద్దు. మరి అన్న తన హృదయంలో ఉండేటువంటి భారాన్నంతా అన్లోడ్ హర్ ప్రాబ్లం ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, అంటే మన సమస్యలను అన్లోడ్ చేయాలండి. ఈరోజు చాలామంది ఎవరి దగ్గర ఒక సమస్య చెప్తే వినలేరు. కారణం మీరు ఎవరి దగ్గర ఒక గంట సేపు మీ సమస్యని చెప్పి వినరు, ఎందుకంటే వారికి ఓపిక లేదు. ఇంకోటి ఏంటో తెలుసా, వారు అనుకుంటుంటారు నీ సమస్య చెప్పవోరు బాబోయ్, నీ సమస్య ఇది, నేను చెప్తే ఇంకా 3 గంటలు మాట్లాడితే నీకు సమస్య కంటే గొప్ప సమస్య నాది అనుకుంటారు. కాబట్టి దేవుడు నిన్ను విసుక్కోకుండా నీ సమస్యని వినే దేవుడు ఆయన. నీ ప్రతి విషయాన్ని నీ దేవునికి చెప్పు. అలాగే నీ గురించి ఆలోచించే దేవుడు ఆయన, నిన్ను విడవని దేవుడు ఆయన, నీ ఎడల లక్ష్యముంచిన దేవుడు ఆయన, నీ ఎడల అక్కర బాధ్యతలు కలిగినటువంటి దేవుడు ఆయన. ఈ సత్యాన్ని మీరు మరవవద్దు. కాబట్టి పౌలు, హన్న తన భారాన్నంతా దేవుని ప్రసన్నతలో కుమ్మరించి విడుదల పొందింది. అలాగే పౌలు గారు ఎన్నో శ్రమల్ని ఎదుర్కొని జయించగలిగినాడు. ఎందుకంటే ప్రతి విషయాన్ని ఆయన చెప్తాడు, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి. అట్లని పౌలు అందుకే చెప్తాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అట్లని చెప్పి. ఎందుకంటే ఆయనకి తెలుసు దేవుడు ఆయన్ని విడిపిస్తాడని. కాబట్టి దేవుని యొక్క ప్రసన్నతలోకి వెళ్ళినప్పుడు, కృతజ్ఞతగా పూర్వకంగా వెళ్ళినప్పుడు మన హృదయములకు కూడా మన కావులుండను. మరి దావీదు కూడా ఎన్నో శ్రమలను అనుభవించిన దావీదు కూడా ఒక గొప్ప ఆనందాన్ని పొందుకోగలిగినాడు. ఎక్కడంటే దేవుని యొక్క ప్రసన్నతలో. మోషే అంత గొప్ప సమూహాన్ని నడిపించటంలో ఆయన యాత్రను ముగించగలిగినాడు. ఎందుకంటే ప్రతి విషయాన్ని దేవునికి నేర్పించడం. నిజంగా 2001లో నాకు భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు నేను బైబిల్ ఎక్కువ చదివాను. మోషే ద్వారా నాకు దేవుడు నేర్పించిన ఒకే ఒక సత్యం, ఒకే ఏకైక మార్గం ఈ రోజుకు నేను దాన్ని వెంబడిస్తున్నాను. ఏంటంటే, నా జీవితంలో కన్నీరైన, నా జీవితంలో కష్టమైన, నా జీవితంలో ఆనందమైన సమస్తాన్ని నేను దేవుని ప్రసన్నతకి వెళ్ళినప్పుడు నేను ఆయన దగ్గర చెప్పుకుంటానండి. కాబట్టి ఈరోజు వరకు నేను జీవించగలుగుతున్నానంటే దేవుడు నాకు నేర్పిన ఒక పాఠం ఏంటంటే, ప్రతి విషయాన్ని దేవునికి చెప్పడం. కాబట్టి దేవుని ప్రసన్నతకి వెళ్ళినప్పుడు ఈ విధంగా మనము దేవుని ప్రసన్నతలో వీరు అనిపించినటువంటి గొప్ప ఆశీర్వాదాల్ని మనమందరూ కూడా అనుభవిస్తాం. దేవుడు మనం ఎప్పుడు వెళ్ళినా విసుకోకుండా మన మాటలు వినే దేవుడు, మన ఎడల అక్కర కలిగిన దేవుడు, మనలో త్రోసివేసే దేవుడు కాదు. విసుగ్గా ప్రార్థించమన్నాడు. నీ వల్ల అయితే 5 గంటలు ప్రార్థించినా ఆయన విసుక్కోడు. నీ సమస్యను ఒక రోజంతా చెప్పినా ఆయన విసుక్కోడు. అంత గొప్ప. ఈరోజు మనుషులతో నువ్వు చెప్పుకోలేవు, ఎవరితోనైనా సరే, స్నేహితులు కూడా వినలేరు, కానీ నీ మాట ఎల్లప్పుడూ వినేవాడు, నీ సమస్యకు పరిష్కరించే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప ఆనందాన్ని, గొప్ప ఎక్సైట్మెంట్ని దేవునిలో
మనమందరూ అనుభవించాలని క్రైస్తవ జీవిత ఆనంద రహస్యం దేవుని ప్రసన్నతలో ఉందనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేసినాడు కనుక మనమందరూ కూడా అలాగే దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తాం. ఇంకను దేవుని విశ్వసించని దేవుని ప్రజలారా, యేసు ప్రభువును విశ్వసించండి. ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన శిలువలో మరణించి మరణాన్ని జయించి పరలోకానికి చేర్చబడి మరలా రాబోతున్నాడు. అంత గొప్ప రక్షణను, విడుదలని, ఆనందాన్ని నీకు ఇచ్చేటువంటి దేవుడు నిన్ను ఈరోజు పిలుస్తున్నాడు. యేసు ప్రభువును విశ్వసించండి, యేసు ప్రభు కొరకు జీవించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక.